తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. మరి ఈ నెల అంటే రేపటికెళ్ళి మే నెల 7వ తారీఖున దయచేసి అంటే ఈ తాపకు 1000 కోట్లు 700 కోట్లు ముందు జీఎఫ్లు జీపీఎఫ్లు అలా ఒకసారి లీవ్ ఎన్కాష్మెంట్లు అట్లా రకరకాలుగా ఈరోజు నాకు చాలా ఫోన్లు వచ్చినాయి. నేను కొన్ని ఫోన్ నంబర్లు స్టోర్ చేసి పెట్టిన వాళ్ళకు మనం ఈరోజు ఫోన్లు చేద్దాం. అయితే రకరకాలుగా ఈరోజు ఇన్స్టాల్మెంట్ బేసెస్లో ఏది మరి ప్లాట్లు కొనుక్కొని ఇన్స్టాల్ బేసెస్లో పైసలు కడతా చూసినావా, ఆ లెవెల్లో ఈరోజు ఇన్స్టాల్మెంట్ బేసెస్లో మరి వీళ్ళు అకౌంట్లలో పైసలు వేసుకుంటూ పోతూ ఉంటారు. ఇక దానికి మనోళ్ళు దీని మీద ఇది పెట్టి ఈరోజు డబ్బులు పడిపోయినాయి అందరికీ అని చెప్పి వాళ్ళు యూనియన్లు కానీ వాళ్ళు కానీ ఈరోజు లీకులు ఇచ్చి పేపర్లో లీకులు ఇచ్చి ఈరోజు రాపిచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఓసారి ఎవరైతే హ్యూమన్ రైట్స్ మన ఫండమెంటల్ రైట్స్ కాపాడాల్సిన వ్యక్తి మన తెలంగాణ గవర్నర్ గారు. కాబట్టి తెలంగాణ గవర్నర్ గారిని మనం కలిసి మరి కలుసులంటే నేను మెయిల్ పెట్టిన ఇలా ఆయన మెయిల్ ఐడి పెట్టిన lokbhavan@governor.in అని నేను డిస్క్రిప్షన్లో ఆయన మెయిల్ ఐడి పెట్టిన. దయచేసి మీరు ఆ మెయిల్ ఐడికి అందరు కూడా ఇండివిజువల్గా అపాయింట్ కూడా ఉంది. ఇది చలో గవర్నర్ కాదు, ఇది పూర్తిగా వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్. మనము పర్సనల్గా ఇప్పటిదాకా వచ్చిన డబ్బు ఎంత వచ్చింది, మరి ఇంకా మీకు ఎంత రావాలి అనేది ఈరోజు నాకు చాలామంది అవి మన ఇది పెడుతుండ్రు. సేమ్ దాని తిరిగానే మీరందరూ కూడా ఈరోజు మీకు రావాల్సిన బకాయిల పైన ఒక రీప్రజెంటేషన్ గవర్నర్ గారికి రాసి ఈరోజు మీరు 7వ తారీఖు పొద్దుగాల 10 గంటలకు పోయి ఒకవేళ మీకు అపాయింట్మెంట్ ఇస్తే అపాయింట్మెంట్ కలిసి పెట్టండి. అపాయింట్మెంట్ కోసం మీరు అడగండి. అపాయింట్మెంట్ కోసం మీకు నేను అందులో పెట్టిన ఏది మన గ్రూప్లో పెట్టిన ఇందులో కూడా పెట్టిన ఏది డిస్క్రిప్షన్లో ఉన్నది ఆయన మెయిల్ ఐడి. ఆయన మెయిల్ ఐడికి మీరు అందరూ కూడా తెలంగాణ గవర్నర్ గారు కొత్తగా వచ్చింది కాబట్టి నేను కలిసే ప్రయత్నం చేసిన, కానీ అపాయింట్మెంట్ దొరకలేదు. మీరు మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టండి. ఈరోజు మన దగ్గర తప్పు లేకుండా మనం న్యాయంగా మన అపాయింట్మెంట్ మాత్రం మనం ఖచ్చితంగా అడిగి, ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం మీరు పర్సనల్ కలిసే ప్రయత్నం చేయండి. ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వలేదనుకో మీ లైన్లో నిలబడి మీ రీప్రజెంటేషన్ ఇవ్వాలని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి దీన్ని ఒక అవకాశంగా మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మైండ్ గేమ్ ఆడుతుండ్రు ఎవరు, రేవంత్ రెడ్డి జోగి బ్రదర్స్ ఎవరైతుండ్రో వీళ్ళిద్దరు కూడా ఈరోజు మైండ్ గేమ్ ఆడుతుండ్రు. నేను ఈరోజు కొన్ని ఫోన్లు చేస్తా. ఈరోజు వాళ్ళు ఒక పెద్ద మనిషి 2024 రిటైర్డ్ అయ్యారు డిసెంబర్లో. ఆయన జూనియర్లకు ఈరోజు డబ్బులు వచ్చినాయి, ఆయనకు డబ్బు రాలేదని ఒకటి. అలా రకరకాల కేసెస్ రకరకాల ఇష్యూస్తోని నాకు ఉదయంకి వెళ్ళి చాలామంది ఫోను చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం ఈరోజు చేయాల్సింది ఏంటంటే, నేను మీకు స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ గవర్నర్ గారికి మనము రీప్రజెంటేషన్ ఇద్దాము. ఒకసారి మీరు మెయిల్ ఐడి రాసుకోండి. ఆల్రెడీ నేను మెయిల్ ఐడి కూడా అందులో పోస్ట్ చేసిన, నేను మన ఏది డిస్క్రిప్షన్లో పెట్టిన. అయినా కానీ మీకు డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా లోక్భవన్ LOKBHAVAN లోక్భవన్ ఇది నేను ఇక్కడ మెసేజ్లో కూడా పెడతా. దయచేసి మీరు నాకు ఎవరైనా ఫోన్ చేయాలనుకున్నా ఇప్పుడు మీరు ఫోన్ చేయొచ్చు, మీరు ఫోన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు మనం కొంచెం ఎక్స్క్లూజివ్గా ఈ ఇష్యూస్ మాట్లాడదాం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా డోకా చేసిండు, రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా రిటైర్డ్ ఉద్యోగులను డోకా చేసింది, lokbhavan_govern ఇది పెట్టిన. దయచేసి దానికి కింద మెసేజ్ పెట్టిన మీకు, ఆ మెసేజ్కి ఒక పైన మెసేజ్ వచ్చింది, దానికి మీరు దయచేసి రాసుకోండి. దానికి మీరు ఇది ఏది ఇది చేయండి, మీరు మెయిల్ పెట్టండి, మీరు మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి, మీరు ఎలా జాబ్ చేస్తుండ్రు, ఎప్పుడు రిటైర్డ్ అయ్యిండ్రు, మీకు ఇచ్చిన టోకెన్ నంబర్లు, మీకు ఇప్పటిదాకా ఏమేమి పైసలు వచ్చినాయి, ఏమేమి పైసలు రాలేదు, అవన్నీ కూడా మీరు అందులో పెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పెట్టి 7వ తారీఖు మాకు అపాయింట్మెంట్ కావాలి అని చెప్పి అడగండి. అందరూ అడగండి, ఎంతమంది డబ్బు రాలేదో అంతమందికి అడగండి. దానికోసం మీరు ఈ వీడియోను సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. మీరు షేర్ చేయండి. ఈ మెసేజ్ మీరు కాపీ చేసి ఈ మెసేజ్ నేను ఏదైతే పెట్టిన స్క్రీన్ పైన ఆ మెసేజ్ కూడా మీరు అందరికి దయచేసి అందరు కూడా మీరు పెట్టే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆ మెసేజ్ పెట్టండి. పెడితే ఏంటంటే ఈరోజు
జనాలందరూ కూడా తెలవాలి, జనాలందరూ కూడా ఆ మెసేజ్ తెలవాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను ఇంకో మెసేజ్ పెడుతున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయాలంటే ఇప్పుడు నాకు ఫోన్ కాల్లో కూడా మీకు ఇప్పుడు అందుబాటులో ఉంటా. నేను దీనికోసం ఒక సపరేట్ నంబర్ తీసుకున్నా, అది 630005. ఇప్పుడు నేను లైవ్లో ఉంటా, మీరు ఫోన్ చేయొచ్చు 26805. మీకు దీనిపైన ఇంకేమైనా డౌట్ ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయండి. దీన్ని నేను ఏంటంటే ఈరోజు మన ఎవరో 5వ తారీఖు దీక్షకు పిలిపించిండ్రు. మీకు ఎవరైనా శరీరం సహకరిస్తే గట్టిగా ఉంటే మీరు దీక్షలో కూర్చోండి. అదొక ప్రోగ్రాం, కానీ దాంతో ఒరిగేది లేదు, ఏం లేదు. అది మీరు పాల్గొనాలంటే పాల్గొనాలి, లేకుంటే లేదు. కానీ మీ శరీరం, మీ బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, మీ శరీరము కొంచెము సహకరించకున్నా, కొంచెం షేకింగ్ లెక్క ఉన్నా మీరు దీక్షలో కూర్చోకండి. వాళ్ళు ఏదో ప్రోగ్రాం పెట్టినా మీరు బలంగా ఉంటేనే, మీరు గట్టిగా ఉంటేనే చేయాలి, లేకుంటే చేయొద్దు. ఎందుకంటే గతంలో నేను దీక్షలు చేసి నా శరీరం చాలా దెబ్బతిన్నది. 12 రోజులు నిరుద్యోగుల కోసం దీక్ష చేసిన, శరీరం చాలా ప్రాబ్లం అయింది. కాబట్టి మీరు ఆ సాహస కార్యక్రమాలు చేయొద్దు. మీరు ఈ వయసులో దీక్షలు చేసే ఏజ్ కూడా కాదు. నేను అందుకనే ఎప్పుడు కూడా నేను దీక్ష చేద్దామని ఎప్పుడు కూడా మీతో ననలే. మనం దీక్ష చేద్దాం, మనం కొట్లాడి ఏదైనా ఉన్నా మనం పద్ధతి ప్రకారం మనం చేసుకుందాం, కానీ ఆ రోజు కాబట్టి 7వ తారీఖు ఏంటంటే మనము ఎవరెవరికి ఇచ్చినాము, మనం సుప్రీంకోర్టు గవర్నర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇచ్చినాము, నంబర్ 1. రెండవది మన సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కి ఇచ్చినాం, మళ్ళా రాష్ట్రపతి గారికి ఇచ్చినాం, ఓకేనా. మళ్ళీ నేను సపరేట్గా ఇచ్చిన. ఈరోజు చాలామందికి రిజిస్టర్డ్ నంబర్లు వచ్చినాయి, మీరు కామెంట్ చేయండి. చాలామందికి, ఎంతమందికి మీ కేసు రిజిస్టర్ అయింది, మీ పోస్టులు ముట్టినాయి అని దాదాపు చాలామందికి వచ్చినాయి. మీ అన్ని లెటర్స్ ఈరోజు ఎగ్జామినేషన్ అవుతుంది. ఎందుకంటే దాదాపు 12,300 ఉత్తరాలు. నరసింహారావు గారు, హలో సురేష్ రాజ్ గారు, నమస్కారం అండి. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఆ ఉత్తరాలు మనం ఇచ్చినవి అన్నీ పోయినాయి, అవన్నీ కూడా వాళ్ళు రాసుకుంటున్నారు. ఈరోజు నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నర్ గారిని అడుగుతారు. ఎందుకంటే ఈయన ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు కాపాడడానికి మన తెలంగాణకు హెడ్. ఇప్పుడున్న తెలంగాణ గవర్నర్ గారు మనకు హెడ్. కాబట్టి నేను ఈ గవర్నర్ గారికి ఆల్రెడీ నేను రీప్రజెంటేషన్ ఇచ్చిన, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసిన. ఆల్రెడీ 6 రీప్రజెంటేషన్లు ఆయన దగ్గర పెండింగ్లో ఉన్నాయి, సార్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాష్ట్రపతి గారికి కానీ చీఫ్ జస్టిస్కి కానీ ఈరోజు రిమార్క్స్ కోసం ఉత్తరం వచ్చేది గవర్నర్ గారికి. కాబట్టి గవర్నర్ గారికి 7వ తారీఖు నాకు అపాయింట్మెంట్ కావాలి. పైన మెయిల్ ఐడి ఉంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లే. మెయిల్ ఐడి మీరు పెట్టండి, మెయిల్ ఐడికి మీరు ఒక మెయిల్ పంపి మీ ఇంట్రడక్షన్ అంతా రాయండి, మీ పేరు, మీ చిరునామా అంతా కూడా కంప్లీట్ రాసేసి ఈరోజు 24-25 బిల్, ఈరోజు నాకు రావాల్సిన అమౌంట్ ఇంత రావాలి అని చెప్పేసి దాని టోకన్ నెంబర్ ఇచ్చిండ్రు. టోకన్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్, టోకన్ నెంబర్ అంటే డబ్బులు వచ్చినట్టే. టోకన్ నెంబర్ తీసుకొని లైన్లో కూర్చుంటే ఇక వాళ్ళు పిలిచి మనకు డబ్బులు ఇవ్వాలి. కానీ టోకన్ నెంబర్లు ఇచ్చి ఈరోజు నెలల తరబడైనా కానీ ఈరోజు మన డబ్బులు రాలేదు. కాబట్టి ఇది ఒక ఇష్యూ. మీరందరూ కూడా దీనికోసం సంసిద్ధం కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కొన్ని అహ్మద్ గారు, ఏఎస్ఐ గారు ఒకరు నాకు ఫోన్ చేసిండ్రు, నేను లైవ్లోకి వచ్చినప్పుడు మీరు చేయండి సార్ అని చెప్పిన. ఈ విధంగా చాలామంది ఈరోజు ఒక రాంగ్ మెసేజ్ అనేది వెళ్ళిపోయింది. 1000 కోట్ల రూపాయలు వచ్చేసినాయి, డబ్బులు వచ్చినాయి. సార్ నమస్కారం సార్, నేను బక్క జడ్సన్ సార్. నమస్తే అహ్మద్ సాబ్. నమస్తే సార్, బక్క జడ్సన్. సార్ చెప్పండి సార్, మీ ఇష్యూ లైవ్లో ఉన్నారు మీరు ఇప్పుడు. మీకు హలో కట్ అయింది. అయితే ఈరోజు వీళ్ళకు రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా, వీళ్ళకు కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఏదైతే రాకుండా ఈరోజు పోయినప్పుడు 101% చట్టరీత్యా చాలా సీరియస్ యాక్షన్ అని ఉండాలి. ఎవరెవరైతే ఈ డబ్బులు డైవర్ట్ చేసిండ్రో వాళ్ళపైన ఖచ్చితమైన యాక్షన్ ఈరోజు ఉండాలి. సార్ ఈరోజు 1000 కోట్లు రిలీజ్ చేసినట్లు అని అంటుండ్రు. ఇప్పటి వరకు విశ్రాంతి ఉద్యోగంలో ఒకరికి కూడా రాలేదు, ఉపాధ్యాయులకు ఎవరికి రాలేదు. దాని గురించి కొంచెం చెప్పండి. ఈరోజు ఇది ఏందనంటే, ఈరోజు 1000 కోట్లు రిలీజ్ చేసినాం, 500 కోట్లు రిలీజ్ చేసినామంటే
అందులో ఎవరికో ఒకరికి అక్కడ ఒక ఇద్దరు ముగ్గురికి జీపీఎఫ్లు అది ఇది వేస్తారు. నమస్తే సార్, కట్ అయింది. ఇవాళ ఒకసారి కూడా మెసేజ్ పెట్టిండు, సార్ ఈరోజు 1000 కోట్లు రిలీజ్ చేసిండ్రని అంటున్నారు. ఇప్పటి వరకు విశ్రాంతి అంటే రిటైర్డ్ ఉద్యోగంలో ఒకరికి కూడా రాలేదు. రాలేదు. మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు సార్? 20 మే సార్. 20 మే సార్. 20 మే. 6 సంవత్సరాలు సార్. అది నా బిల్లు ఒకటి పెండింగ్ ఉంది సార్. లీవ్ ఎన్సార్మెంట్ బిల్లు ఒకటి 2,20,000. అయితే 24 డిసెంబర్లో టోకెన్ పడింది సార్. ఫస్ట్ టోకెన్ క్యాన్సిల్ అయినాక సెకండ్ టోకెన్ పడింది సార్. అది టోకెన్ ఇచ్చిండ్రా? టోకెన్ ఇచ్చింది సార్. 24 ఇచ్చింది సార్ వాడు. ఓకే. ఇంతవరకు అమౌంట్ వస్తలేదు సార్. 1000 కోట్లు 2,000 దొంగ కొడుకులు అంతా ఈ కాంగ్రెస్ కొడుకులు ఉండలేక ఓట్లు వేస్తే మేము గెలిపించి పరిచయం చేస్తే. చిన్నారెడ్డి గారిని కలిసిండ్రా మీరు? చిన్నారెడ్డి కలలేదు సార్. మీరు ఒకసారి ఎమ్మెల్యేని కలిసినాను ఒక 6 నెలల కిందట. ఓసారి చిన్నారెడ్డి కూడా కలవండి, ఎందుకంటే మీ ప్లానింగ్ కమిటీ చైర్మన్ గుండు కదా. ఓసారి ఆయనను కూడా కలవండి. కలిసి ఇట్లా మరి మాకు, ఎందుకంటే టోకెన్ నెంబర్ వచ్చిందంటే పైసలు ఇవ్వాల్సిందే. అయితే నేను ఏం చెప్తున్నా అంటే, ఈరోజు టోకెన్ నంబర్ ఇస్తే డబ్బులు ఇచ్చినట్టే. కాబట్టి గవర్నర్ గారికి మీరు 7వ తారీఖు ఒక దరఖాస్తు ఇవ్వండి. ఆ రోజు పెద్ద లైన్ ఉంటుంది, అంతా మన రిటైర్డ్ ఎంప్లాయీసే ఉంటారు లైన్లో. నేను స్క్రీన్ పైన సార్ మెయిల్ ఐడి కూడా పెట్టినా, మీరు అపాయింట్మెంట్ అడగండి. గవర్నర్ గారు మేము మిమ్మల్ని కలవాలి, పలానప్పుడు నేను రిటైర్డ్ అయినా, నాకు రావాల్సిన పైసలు ఇంత, దయచేసి ఇది నా టోకెన్ నంబరు. టోకెన్ నంబర్ అంటే పైసలు ఇచ్చుడే కదా, మరి ఇవాటి వరకు నాకు డబ్బులు రాలేదు అని చెప్పి గవర్నర్ గారికి మీరు ఏం చేయండి, నాకు దయచేసి నాకు అపాయింట్మెంట్ ఇవ్వగలరని చెప్పు. అపాయింట్మెంట్ మీకు దొరికినా దొరకకున్నా 7వ తారీఖు మన వినతి పత్రాన్ని శాంతియుతంగా ఈ చెలో గవర్నర్ కాదు, గవర్నర్ కాడికి పోయి మన ధర్నా చేయడానికి కాదు, ఏం కాదు. గవర్నర్ కార్యాలయం లోపలికి పోయి అక్కడ ఇన్వాయిస్ సెక్షన్ లోపల ఒకవేళ గవర్నర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తే గవర్నర్ గారిని పోయి కలిసిద్దాం. గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదనుకో, బయట తీసుకుపోయి బయట ఇన్వాయిస్ సెక్షన్ ఉంటుంది, అక్కడ మన యొక్క విన్నపాన్ని అక్కడ ఇద్దాం. ఎందుకంటే ఈ 1000 కోట్లు ఇస్తున్నాము, 700 కోట్లు ఇస్తున్నాము, 200 కోట్లు ఇస్తున్నాము అని దొంగ ప్రచారాలతోని బాగా ఇదవుతుంది. మీరు ఏ డిపార్ట్మెంట్ సార్? మీరు ఏఎస్ఐ. ఓకే. అది చెప్పినా మర్చిపోయినా. 38 సంవత్సరాలు చేశాను సార్ సర్వీస్. అది ఏజ్ వాళ్ళు దీపేటోళ్ళు. ఇప్పుడు అందరు యూనియన్లు ఉన్నాయి, మరి మీ పోలీస్ యూనియన్లు ఏం చేస్తున్నాయి? గాడిలో కాస్తున్నాయి సార్. దొంగ కొడుకులు అంతా యూనియన్ సార్. మీ యూనియన్ వచ్చినాక మాకు ధైర్యం వచ్చింది సార్. ప్రతి రోజు 100 సార్లు రాత్రి 12 గంటలకు చూస్తూనే ఉంటాను సార్. మీది మీ వీడియో ఖతర్నాక్ మొన్న ఇచ్చింది సార్. నైట్ ఏమి ఇచ్చింది సార్. సీఎం గారు పోలీసులు కావాల్సిందే, వాడు అంత డేంజర్. సీఎం అంత దొంగ మాటలే సార్. బట్టి విక్రమార్కులు దొంగలు. ఇద్దరు దొంగ మాటలు. 1000 కోట్లు అంటే ఎవరికి వచ్చినాయి? వాళ్ళ పేర్లు రిలీజ్ చేయాలి కదా, ఇంత మందికి ఇచ్చినామని వాళ్ళ పేరు. మీరు అడిగేది అదే క్వశ్చన్. వైట్ పేపర్ లో మీ ఎంత మంది ఎప్పుడు ఇచ్చారు ఆ పైసలు చెప్పాలంటే ఎవరు చెప్తారు? లీవ్ చిన్న బిల్లు సార్. 2 లక్షల బిల్లు అంటే ఎమ్మెల్యే 1% 5 నుంచి 1% వచ్చే బిల్లు అయిపోతుంది సార్. పెట్రోల్ పైసలు, డీజిల్ పైసలు. మరి ఆ పైసలు కూడా రిలీజ్ అయిపోతే వాళ్ళు యూజ్లెస్ వాళ్ళు అంటారా ఏమంటారు సార్? మీరు తిట్టడం చెప్పకూడదు సార్. మీది ఇప్పుడు ఫస్ట్ టైం సార్ మీరు చేసేది వీడియో లైఫ్ లో యాడ్ చేస్తాం మేము. ప్రాబ్లం చాలా ఉంది సార్. నా హెల్త్ ప్రాబ్లం ఉన్నందుకు నేను చాలా ప్రాబ్లం పడుతుంటా. ఎమ్మెల్యేకి ఇచ్చిన 6 నెలల కింద చేస్తున్నాడు, మళ్ళీ చేసి ఇచ్చిన ఏం స్పందన లేదు సార్. 1% ఎమ్మెల్యే మేఘారెడ్డి. మీ వీడియో నుంచి ధైర్యం వస్తుంది కానీ వస్తాయి పైసలు వస్తాయి. మీరు 7వ తారీఖు మాత్రము గవర్నర్ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి. అట్ ద సేమ్ టైము చిన్నారెడ్డి గారిని ప్లానింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు, నా ఆరోగ్యం బాగా, టోకెన్ నెంబర్ ఇస్తే నా పైసలు ఇచ్చినట్టే అని చెప్పు. తర్వాత గవర్నర్ గారికి ఇచ్చిన తర్వాత అందరం పోలీస్, ఇప్పుడు బ్రదర్ నేను ఒకటే చెప్తా సార్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిండ్రు. ఇప్పుడు నువ్వు బ్యాంకుకు తీసుకపోయి చెక్ ఇస్తావు, ఒక 1000 రూపాయల చెక్ ఇస్తావు, నాకు 1000 రూపాయలు నువ్వు డ్రా చేసుకుందాం అనుకుంటావు. బ్యాంకులో నువ్వు చెక్ ఇచ్చినాక ఏమిస్తాడు? టోకెన్ ఇస్తారు కదా. టోకెన్ ఇస్తారంటే ఏందన్నట్టు? పైసలు ఇచ్చినట్టు. ఎంతసేపు వల్ల గంటనో అరగంటలో 10 నిమిషాల్లో జనాన్ని బట్టి పైసలు వస్తాయి, అంతే కదా. అంటే టోకెన్ ఇచ్చినాక పైసలు ఇవ్వకుంటే ఏందన్నట్టు? బ్యాంక్ డోకా చేసినట్టు, అంతే కదా. నేను చెప్పేది డోకా చేసినట్టు కదా. మరి డోకా చేసినప్పుడు మనం ఎక్కడికి పోతాం? పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాం కదా.
ఈ టోకెన్ నెంబర్ నాకు ఇచ్చిండ్రు కానీ పైసలు రాలేదని నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే అన్ని పోలీస్ స్టేషన్లలో తెలంగాణ అన్ని పోలీస్ స్టేషన్ల ప్రభుత్వం మీద పోలీస్ కంప్లైంట్ అది అది 14వ తారీఖు ఈ నెల 14వ తారీఖు ప్రభుత్వం అందరు పైసలు ఇవ్వకుంటే టోకెన్ నంబర్లు వచ్చిన వాళ్ళందరూ మాకు టోకెన్ నంబర్లు వచ్చినాయి, టోకెన్ నంబర్లు వస్తే మాకు గంటకో 2 గంటలకో వారానికో 10 రోజులకో 20 రోజులకో మా పైసలు మాకు ఇవ్వాలి. మా పైసలు మాకు ఇవ్వలేదు కాబట్టి మేము మీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాము అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి దరఖాస్తు తీసుకోవాలి, ఏది స్టాంప్ వేసుకోవాలి. ఒకవేళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోలేదనుకో దాని 14వ తారీఖు ఈ నెల 14వ తారీఖు ఈ 7వ తారీఖు గవర్నర్ గారికి ఇస్తాము. 14వ తారీఖు అన్ని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇస్తాం టోకెన్ నంబర్లు పెట్టి. టోకెన్ నంబర్లు ఇస్తే పైసలు ఇవ్వాల్సిందే. టోకెన్ నంబర్ ఇచ్చిన తర్వాత మనం పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వలేదనుకో అది తీసుకొని మనకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదనుకో, ఇన్వార్డ్ ఇవ్వలేదనుకో ఆనే పోలీస్ స్టేషన్ దగ్గరనే కూర్చోవాలి, రిజిస్టర్ పోస్ట్ చేయాలి, ఆగమాగం చేయాలి. నా విన్నపం ఏంటంటే దీక్షలు చేయొద్దు ఈ వయసులో. ఆల్రెడీ బీపీలు షుగర్లు ఎండ భయంకరంగా ఉంది. ఈ దీక్షల దుకాణం పెట్టద్దు. మరి ఆ మహానుభావులు ఎవరి తల పెట్టినరో కానీ ఈ దీక్షల దుకాణం పెట్టద్దు. మన వాళ్ళతో దీక్ష చేపియాలి, మనం ఎందుకు ఉపాసం ఉండాలి? వాళ్ళతో మనం దీక్ష చేపియాలి. చిల్లరగాళ్ళు రేవంత్ రెడ్డి బర్త్డే ఉన్నది సార్ 8వ తారీఖు సెప్టెంబర్ 8కి వనపర్తి రాజేశ్వర్ లో వాళ్ళు కేక్ కట్ చేస్తుంటే నేను నాకు కనబడలేదు సార్. కేక్ కట్ చేస్తున్నారు అందరూ. నేను ఒక ప్లాన్ చేసి పెట్టింది అప్పుడే ఒక 10 రోజుల కిందట. ఒక బ్యానర్, చిన్న బ్యానర్ పోయి రాజేశ్వర్ లో కట్టేది సార్. కడితేనే ఎమ్మడే హోమ్ గారు చూసి సీఏకి ఫోన్ చేస్తే సీఏ గారు ఎస్బీకి పోయింది, పేపర్ సాక్షి పేపర్ జ్యోతి పేపర్కి వచ్చింది. తర్వాత ఎమ్మెల్యేగా వెళ్ళిపోయింది అక్కడ మెయిన్ చౌరస్తా సార్. అది ఎమ్మెల్యే వస్తే ఆ బ్యానర్ తెప్పించి నన్ను పిలిపించింది సిఐ. ఏమన్నా అట్లా కట్టినామంటే సార్ నాకు అమౌంట్ వచ్చింది 5 years అయితే సార్ రిటైర్మెంట్ అయ్యి నాకు రాలేదు సార్ ఇట్లా అంటే ఎస్పీ గారు ఇట్లా పోలీస్ ఇమేజ్ డ్యామేజ్ అయితే కదా మీరు ఇప్పిస్తారా అన్న. అంటే మీరు ఇప్పిస్తే ఎస్పీ గారిని కలవాలంటే కలవండి అని చెప్పి నేను కలవను సార్, మీరు కల్పిస్తే కలుస్తాను. నేను కలిపియాను అన్నాడు. మీరు కలిపిపోతే నాకేం పట్టింది అవసరం లేదు అని నిమర్శంగా. హుసేన్ భాయ్ ఇప్పటికి పోలీసులు ఇంకా పోలీసు వాళ్ళు ఇమేజ్ ఉంది అనుకుంటారు. అత్యధికంగా రిటైర్డ్ అయి చచ్చిపోయిన వాళ్ళు, రిటైర్డ్ అయిన చచ్చిపోయిన వాళ్ళు పోలీసులే. అర్థమైందా నీకు? ఒక ఇద్దరు ఎస్ఐలు అయ్యి కాళ్ళు తీసేసిండ్రు. కాళ్ళు లేకుంటే ఈరోజు ఇళ్ళ బెడ్ మీద రిటైన్ అయి ఉన్నారు. ఇంకొక ఆయన మూర్తి అన్నట్టు ఆయన ఆపరేషన్ చేసుకోవాలి, నీది హెల్త్ బాగలేదు. ఇట్లా ఎంతమంది ఇప్పటి దాదాపు 35-40 లోపు చచ్చిపోయినారు. ఇంకా పోలీసుల ఇమేజ్ ఉంది నాదాబాయి ఇళ్లకు. ఆ ఇమేజ్ ఉందని చెప్పడానికి సిగ్గుండాలి. ఆ చెప్పిన వాడు ఎవడో కానీ ఓకే వస్తాను బాయ్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన వీళ్ళంతా అనారోగ్యంతో ఉన్నారు. దవాఖానాల ఖర్చు పెడదామనుకున్న డబ్బులు ఈరోజు వీళ్ళు దొబ్బుగా తిని దాచిపెట్టుకొని వీళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి వస్తుందంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోండి. ఈరోజు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు వీళ్ళు ఎత్తుకపోయి ఈరోజు వాళ్ళ జల్సాలకు ఈరోజు వాడుకుంటారు. అర్థమైందా? ఈరోజు ఎంతమంది ఫోన్లు చేసి సార్ 1000 కోట్లు వచ్చినాయట మా పైసలు రాలేదు, 1000 కోట్లు. నిన్న రాత్రి నేను వీడియో చేసి మాట్లాడినా కానీ ఇవాళ కూడా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం 2 కార్యక్రమాలు చేయాలి. 7వ తారీఖున అందరూ కూడా గవర్నర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలి రిక్వెస్టింగ్గా. ఇది చెలో గవర్నర్ కాదు, ఇలా అరెస్టులు ఉండయి ఏముండయి. లోపల మనము రిక్వెస్టింగ్గా లెటర్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన రిక్వెస్టింగ్తో మనం ఇచ్చుకోవాలి. కాబట్టి గవర్నర్ గారికి 7వ తారీఖు దానికోసం నేను కింద పెట్టిన ఏదైతే లోక్ భవన్ అని పెట్టినో దానికి అందరు కూడా మెయిల్ పంపి ఆ మెయిల్ ఐడికి మరి అపాయింట్మెంట్ అడగండి. నంబర్ 1. రెండవది 7వ తారీఖు వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తేనేమో అపాయింట్మెంట్ ప్రకారం పోయి గవర్నర్ కలుద్దాం. అపాయింట్మెంట్ ఇవ్వలేదనుకో గేట్ దగ్గరనే లెఫ్ట్ సైడ్లో ఇన్వార్డ్ సెక్షన్ ఉంటుంది. ఆ ఇన్వార్డ్లో ఒకటి వాళ్లకు ఒకటి మీకు
ఒకటి ఆయనకి ఇచ్చి పిటిషన్ తీసుకొని అందరు పొద్దుగాల 10:30 గంటల వరకు అక్కడ ఉండాలి. పెద్ద లైన్ ఉండాలి, పెద్ద లైన్. అందరు పక్కన రాజ్భవన్ ఉంటుంది, మన దిల్కుషాక్ హౌస్ గెస్ట్ హౌస్ ఉంటుంది. అక్కడ అందరూ కూడా గ్యాదర్ అయిన తర్వాత ఒకరు పోయి ఒకరు శాంతియుతంగా అందరికి ఇవ్వాలి. అక్కడ మీడియా ఉంటుంది అంటుంటుంది. నెంబర్ 1. రెండవది ఏంటంటే ఈరోజు మీ టోకెన్ నెంబర్ ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వాలి. మనం చెక్ ఇస్తాం, చెక్ ఇచ్చిన తర్వాత టోకెన్ ఇస్తారు బ్యాంకులో. టోకెన్ ఇచ్చిన తర్వాత మన డబ్బులు గంటకో అరగంటకో ఇస్తారు. ఓకేనా? ఇది గవర్నమెంట్కి వెళ్ళి వచ్చింది కాబట్టి వారానికో, నెలకో, 2 నెలలకో, 6 నెలలకో, 10 నెలలకో, 11 నెలలకో, 12 నెలలకో ఇవ్వాలి. కానీ ఈరోజు 2 ఏళ్ళైనా కానీ ఇవ్వాలి టోకెన్లు ఇవ్వకుంటే అది చీటింగ్ అయినట్టే కదా. కాబట్టి మేము మోసపోయినాము, మేము దీనిపైన ఇంత చేసినామని అన్ని పోలీస్ స్టేషన్లల్లో ఈ నెల 14వ తారీఖు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ వయసు రిటైర్డ్ అయిన వయసు, దీక్షలు చేసే వయసు కాదు ఇది. ఈ వయసులో మళ్ళీ ఏమన్నా అయితే ఎండలు 47, 48 డిగ్రీల ఎండ నడుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ బెనిఫిట్స్ ఒకళ్ళు మెసేజ్ పెట్టారు. కాబట్టి ఇంతమంది అంట్రెస్ట్గా ఉన్నారు. మనందరూ కూడా ఈ 2 కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా తీసుకోవాలి. 7వ తారీఖు గవర్నర్ గారికి, 14వ తారీఖు రోజు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వాలి టోకెన్ నెంబర్లు ఇచ్చి. గతంలో అనేది మేము ఒకసారి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో బేగం బజార్ పోలీస్ అరెస్ట్ అయ్యి అందరం ఉన్నాం, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మేము అందరం కలిసి మన ఆడ ఉన్నప్పుడు ఒకరు చెప్పిండ్రు అందులో, సార్ ఒక మేడం టీచర్ అనుకుంటా ఆమె, ఆ మేడం చెప్పింది, సార్ మీ మీద మేము పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చా సార్, మా పైసలు ఎగ్గొట్టింది కదా అన్నారు. అని అంటే సార్ నవ్విను, సీఏ గారు నవ్విను. కానీ 101% ఇవ్వచ్చు, ఎందుకంటే మనం డోకా చేసిండ్రు కాబట్టి. మనము ఏది ఉన్నా శాంతియుతంగా చేయాలి. ఇంకోటి మన ఆరోగ్యం పాడు కాకుండా చేసుకోవాలి. దీక్ష వాళ్ళు చేయాలి, మనం ఎందుకు చేయాలి దీక్షలు? వాళ్ళు ఎండబెట్టుకోవాలి. వాళ్ళేమో మంచిగా దున్నపోతులు లెక్క తిని ఇంత బొర్రలు వేయించుకొని మంచిగా దావతులు పండుగలు చేసుకుంటే మనమేమో ఎండబెట్టుకోవాలి. ఆల్రెడీ 1,00,000 రోగాలు ఉన్నాయి. ఈ ఎండాకాలంలో ఉపాసం గిరి ఉన్నామనుకో మొత్తం అడ్డం పడి అసలే. ఇంకోటి ఇప్పటికీ 92 మంది చచ్చిపోయినారు మన రికార్డు ప్రకారం. 92 మంది చచ్చిపోయినారు అంటే 92 మంది క్యూమిటేషన్ మిగిలినాయి కదా ఆయనకు, రేవంత్ రెడ్డికి. అర్థమైందా? 92 మంది రిటైర్ అయినారు కదా. 92 మంది రిటైర్డ్ అయిన వాళ్ళు 92 మంది క్యూమిటేషన్ పైసలు ఆయన మిగిలినట్టే కదా. చచ్చిపోయిన వాళ్ళకి క్యూమిటేషన్లు ఇయ్యారు కదా వాళ్ళకు. అంటే ఈరోజు అంతా డబ్బు మిగిలింది. నెంబర్ 1. ఈరోజు 25,000 మంది రిటైర్డ్ అయింది కదా. 25 రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు కూడా వాళ్ళకి ఇయ్యరు కదా. కాబట్టి 25,000 రిటైర్డ్ అయిన వాళ్ళ సగం పెన్షన్ మిగిలినట్టే కదా. నెంబర్ 2. నెంబర్ 3, ఈ 92 మంది చచ్చిపోయిన వాళ్ళ డిపెండెన్స్ ఎవరైతే చనిపోయిన తర్వాత డిపెండెన్స్ వాళ్ళ పెన్షన్ ఇస్తారో అందులో హాఫ్ అంటే 30% పెన్షనే ఇస్తారు కదా. మళ్ళీ అందులో మిగులులే కదా. కాబట్టి ఇన్ని డబ్బులు ప్రభుత్వం దగ్గర మిగులుతూ ఉన్నాయి. ఈరోజు కొత్త ఉద్యోగాలు ఏమి ఇస్తలేరు. ఈరోజు అట్లా అని చెప్పేసి అవుట్సోర్సింగ్ వాళ్ళతోని ఈ ఎట్టి చాకిరి వాళ్ళతో చేపిస్తుండ్రు. ఈరోజు అవుట్సోర్సింగ్ వాళ్ళకు ఏదైతే సుప్రీంకు సమాన పని సమాన వేతనం కింద వాళ్లకు జీతాలు ఇస్తలేరు, వాళ్లకు రావాల్సిన బకాయిలు వాళ్ళకు చెల్లించకుండా ఈరోజు వీళ్ళు ఇంత దారుణంగా వీళ్ళు డబ్బంతా వాడుకొని ఈరోజు ఆ డబ్బంతా ఎత్తుపోతుంది. నెల రాగానే నెల మొదలవుతుందంటే నెల వచ్చిందనంటే ఇక స్టార్ట్. కాబట్టి ఈరోజు మనం కూడా ఎట్లున్నామంటే వాళ్ళ ట్రాప్లో మనం పడద్దు. మనం ట్రాప్ గీయాలి, వాళ్ళని ట్రాప్లు వేయాలి. ఈరోజు మనం ట్రాప్లు గీయాలి, మనం వాళ్ళని ట్రాప్లు వేయాలి. ఈరోజు వాళ్ళు దొంగలు అనేది మనం చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం ఎవరెవరికైతే ఇచ్చినామో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ అడిగేది గవర్నర్ గారిని, తెలంగాణలో ఏం నడుస్తుంది, మాకు ఇన్ని ఉత్తరాలు వచ్చినాయి, మీ దృష్టికి ఇది రాలేదా అని చెప్పి ఆయన అడుగుతాడు. ఎందుకంటే మనం ఇండివిజువల్గా మనం ఇండివిజువల్గా ఇవ్వలే కదా గవర్నర్ గారు. కాబట్టి మనం ఇండివిజువల్గా ఇద్దాం. రేపు 7వ తారీఖు పొద్దుగాల గవర్నర్ గారికి తెలంగాణలో రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు మీకు ఒకటి వచ్చి ఒకటి రాని పైసలు ఏవి. కొంతమంది జీపీఎఫ్ వచ్చినాయి, లీవ్ ఎన్కాష్మెంట్ రాలేదు, క్యూమిటేషన్ రాలేదు, అట్లా ఏవి వచ్చినాయి ఏవి రాలేదు. రాని అందులో రాసి ఆయనకు ఇచ్చి అందులో మీ ఫోన్ నెంబర్ అడ్రస్ పూర్తిగా రాసి ఆ రోజు మనం గవర్నర్ గారికి 7వ తారీఖు ఇద్దాం. ఓకేనా? 14వ తారీఖు నాడు అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మనం మోసం చేసిన వాళ్ళ పైన మనం పోలీస్ కంప్లైంట్ కూడా బరాబర్ ఇద్దాం, పక్కా ఇద్దాం. అర్థమైందా? ఈ 2 కార్యక్రమాలు మనం పక్కా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనము దీక్షలు చేసి మనం ఏం పాపం చేసినామని మనం దీక్ష చేయాలి చెప్పండి? మనం ఏం తప్పు చేసినామని దీక్ష చేయాలి? ఈరోజు నేను ఇది
ఇది ఇప్పటి వరకు ఇది. దయచేసి ఈ వీడియోని మీరు సాధ్యమైనంత షేర్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇది బక్క జెర్సన్ ఫ్యాక్ట్స్ అనేది నేను పెట్టింది పూర్తిగా మన ప్రజల క్షేమం కోసం. ఈరోజు ఈ వాళ్ళ గొంతుగా మనం నిలబడ్డాం కాబట్టి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మనం అందరం ఖాళీగానే ఉన్నాం కదా. ఖాళీగా ఉన్నప్పుడు ఈ వీడియోను మనం చూసి దీన్ని కామెంట్ చేసి షేర్ చేయాలి మనం. అది మన మినిమం. ఎందుకంటే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, మన పైన ఉన్నది. దీన్ని బక్క జెర్సన్ ఫ్యాక్ట్స్ కాపాడుకోవాల్సింది ఏంటంటే మన పైన ఉన్నది. ఇది దేని కమర్షియల్ లేదు. నేను దీనికోసం ఒక ఎంప్లాయీని పెట్టుకోలే, ఏం పెట్టుకోలే. సింగిల్గానే నడిపిస్తూ ఉన్నా. సింగిల్గా అన్నీ నేను తమ్నేల్ నేనే చేస్తా, పేర్లు నేనే కొడతా. ఇప్పుడు మీ ముందు పేర్లు నేనే టైప్ చేసిన, కామెంట్ నేనే చేస్తా, మళ్ళీ మీకు నేనే షేర్ చేస్తా. అన్నీ కూడా నేనే షేర్, అన్నీ కూడా నేనే చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఎంప్లాయీని పెట్టుకుంటే మళ్ళీ నేను వాళ్ళకి పేమెంట్